హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిడిపికి సంబంధించిన 30 క్వశ్చన్స్ అనేవి కంటిన్యూ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ని చూస్ చేయమన్నారు కింద ఆప్షన్స్లో వచ్చేసి. సో ఫస్ట్ ఆప్షన్, డెవలప్మెంట్ ఈజ్ యూనిడైరెక్షనల్ అండ్ యూనిడైమెన్షనల్. ఆప్షన్ 2, డెవలప్మెంట్ ఈజ్ మోడిఫైయబుల్. ఆప్షన్ 3, డెవలప్మెంట్ ఈజ్ టోటల్లీ జెనెటికల్లీ ప్రోగ్రామ్డ్. Option 4, individuals achieve developmental milestones at the same age and pace. సో ఇందులో వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ అండి, ఎందుకంటే డెవలప్మెంట్ అనేది మోడిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యూనిడైరెక్షనల్ అండ్ యూనిడైమెన్షనల్ అన్నారు, సో రాంగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టోటల్ జెనెటికల్లీ ప్రోగ్రామ్డ్ అన్నారు, సో టోటల్లీ జెనెటిక్గా ఉండదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇండివిజువల్స్ అచీవ్ డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ ఎట్ ద సేమ్ ఏజ్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్ డెవలప్మెంట్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డెవలప్మెంట్ ఈజ్ ఎ మోడిఫైయబుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రపోజెస్ దట్ చిల్డ్రన్ గెయిన్ మస్కులర్ కంట్రోల్ ఆఫ్ ఆర్మ్స్ రిలేటివ్లీ ఎర్లియర్ దాన్ దట్ ఆఫ్ ఫింగర్స్. సో ఫింగర్స్ కన్నా మస్కులర్ ఆర్మ్స్ అనేవి త్వరగా గెయిన్ అవుతారు పిల్లలు అంటున్నారు. సో దీనికి సంబంధించి ఏ ప్రిన్సిపల్? సో ఫస్ట్ వన్ ప్రాక్సిమో డిస్టల్ ప్రిన్సిపల్. ఆప్షన్ 2 సెఫలోకార్టికల్ ప్రిన్సిపల్. ఆప్షన్ 3 ఇండిపెండెన్స్ ఆఫ్ సిస్టమ్స్ ప్రిన్సిపల్. ఆప్షన్ 4 హైరార్కికల్ ఇంటిగ్రేషన్ ప్రిన్సిపల్. సో మనకి తెలిసిందే సెంటర్ ఆఫ్ ద బాడీ పార్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అనేది ఏం జరుగుతుందంటే ఫస్ట్ వన్ ప్రాక్సిమో డిస్టల్ ప్రిన్సిపల్. సో ఇది ప్రాసెస్ 1 by 1 జరుగుతుంది కాబట్టి ప్రాక్సిమో డిస్టల్ ప్రిన్సిపల్. అండ్ ఆల్రెడీ అందరికి తెలిసిందే సెఫలోకార్టికల్ ప్రిన్సిపల్ అంటే హెడ్ నుంచి టో వరకు జరిగే డెవలప్మెంట్ని, సో హెడ్ టు టో ఆర్ హెడ్ టు ఫుట్ వరకు జరిగే ప్రిన్సిపల్ని సెఫలోకార్టికల్ ప్రిన్సిపల్ అంటారు. సో డెవలప్మెంట్ అనేది ఈ హెడ్ నుంచి టో వరకు జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ ట్రేట్స్ ఆఫ్ కలర్ ఆఫ్ ఐస్ అండ్ హెయిర్ ఆర్. సో ఫిజికల్గా చూసుకుంటే మనకి ఐస్ యొక్క కలర్ మరియు హెయిర్ యొక్క కలర్ అనేది దేని వల్ల వస్తుంది? ఆప్షన్ 1 డామినెంట్లీ డిటర్మైన్డ్ బై ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఆప్షన్ 2 ఇన్హెరిటెడ్. ఆప్షన్ 3 ఇన్ఫ్లుయెన్స్ బై కల్చరల్ ఫ్యాక్టర్స్. ఆప్షన్ 4 ఏ రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇన్హెరిటెడ్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇన్హెరిటెడ్ అంటే వారసత్వంగా వస్తుంది. సో ఈ కలర్ ఆఫ్ ఐస్ మరియు హెయిర్ యొక్క కలర్ ఎందుకు వస్తుందంటే వారసత్వంగా వస్తుంది. సో ఇన్హెరిటెడ్ అంటే వారసత్వం అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ డాష్ ఈస్ ద ప్రైమరీ ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్. సో ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిందే, ఆన్సర్ అనేది మీరు కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ when a child can solve a problem with concrete objects only, his problem solving characteristics come under the stage of. So problem solving అనేది ఏ స్టేజ్ కిందకి వస్తుంది? ఆప్షన్ 1 సెన్సరీ మోటార్ స్టేజ్. ఆప్షన్ 2 ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఆప్షన్ 3 కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఆప్షన్ 4 ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో ఈ స్టేజెస్ అనేవి ప్రతిపాదించిన వారు ఎవరు అంటే పియాజే. సో పియాజే యొక్క స్టేజెస్ మొత్తాన్ని కలిపి ఏ డెవలప్మెంటల్ స్టేజెస్ అని అంటారు అని అడుగుతారు. సో పియాజే స్టేజెస్ గురించి కూడా కంపల్సరీగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు డైలీ. ఇప్పుడు వరకు చూసుకున్న వీడియోస్లో కంపల్సరీగా పియాజే మీద క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యారెక్టరిస్టిక్ అనేది ఏ స్టేజ్ కిందకి వస్తుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి లాస్ట్ వీడియోస్లో కూడా తెలుసుకున్నాము. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి సంబంధించింది ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉంటుంది. అండ్ రివర్సిబిలిటీ కూడా కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ కిందకే వస్తుంది. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏ చైల్డ్ మేడ్ ఏ మెంటల్ నోట్ దట్ ఆల్ క్రియేచర్స్ దట్ హ్యావ్ వింగ్స్ అండ్ కెన్ ఫ్లై ఆర్ కాల్డ్ బర్డ్స్. లేటర్ షీ సా ఏ బ్యాట్ ఇన్ ఏ పిక్చర్ బుక్ అండ్ ఐడెంటిఫైస్ it as a bird instead of mammal. The process of knowledge construction described here is. బర్డ్స్ ఏవి, యానిమల్స్ ఏవి అని బర్డ్స్ని చూసి డిఫరెంట్ సో ఇలా వింగ్స్ ఉంది మరియు ఎగురుతుంది అనేవి బర్డ్స్ అని అంటారు. అండ్ అలాగే డిఫరెంట్ క్రియేచర్స్ అనేవి ఉన్నాయి, వింగ్స్ మరియు అది ఎగురుతుంది అంటే అది బర్డ్ అని అర్థం అని తెలుసుకుంటాడు.
నెక్స్ట్ ఆ పిల్లవాడు బ్యాట్ అనే పక్షిని చూసి ఇది బర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యామల్, సో మ్యామల్ కాదు ఇది బర్డ్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఇలా జరిగే ప్రాసెస్ అనేది ఏ నాలెడ్జ్ ద్వారా వస్తుంది? ఆప్షన్ 1 ఎసిమిలేషన్, ఆప్షన్ 2 అకామిడేషన్, ఆప్షన్ 3 సేరియేషన్, ఆప్షన్ 4 కన్జర్వేషన్. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఎసిమిలేషన్. సో పాస్ట్ దాన్ని న్యూ వన్తో కంపేర్ చేసేదే ఈ ఎసిమిలేషన్. సో నెక్స్ట్, హూ ప్రపోజ్డ్ ద టర్మ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్? సో జెడ్పిడిని ఎవరు ప్రతిపాదించారు? సో నార్మల్గా వచ్చేసి మనకి స్కఫోల్డింగ్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ ఈ టర్మ్స్ గురించి ఫర్దర్గా నేను డిస్కషన్ అనేది చేస్తాను. సో కోల్బర్గ్ గురించి, వైగోట్స్కీ గురించి అండ్ పియాజే గురించి, సో ఇలా ఇంపార్టెంట్గా ఉన్న మెయిన్ వాళ్ళ గురించి నేను సపరేట్గా క్లాస్ అనేది చెప్తాను. అండ్ ప్రజెంట్ వచ్చేసి బిట్స్ని కంటిన్యూ చేద్దాం. చూడండి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే 7th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి లైవ్ వైగోట్స్కీ. సో వైగోట్స్కీ అనేవారు సోషలైజేషన్కి సంబంధించిన వారు. అండ్ నెక్స్ట్ 8th question, which of the following correctly specifies the major difference between Jean Piaget, Lev Vygotsky's views on cognitive development of children? సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద జీన్ పియాజే మరియు లెవ్ వైగోట్స్కీ అనేవారు వాళ్ళ యొక్క డిఫరెంట్ వ్యూస్ అనేవి చెప్పడం జరిగింది. సో వాళ్ళ యొక్క వ్యూస్ అనేవి ఎలా ఉన్నాయి? కరెక్ట్ వన్ ఏంటి? ఆప్షన్ 1, వైల్ పియాజే ఎంఫసైజ్డ్ చైల్డ్స్ ఇండిపెండెంట్ ఎఫర్ట్స్ టు మేక్ సెన్స్ ఆఫ్ దేర్ వరల్డ్, Vygotsky views cognitive development as a socially mediated process. పియాజే ఏమంటున్నారంటే ఇండిపెండెంట్గా చైల్డ్స్ తమ యొక్క పనులని చేసుకుంటారు. అండ్ వైగోట్స్కీ ఏమంటున్నారంటే ఇది డెవలప్మెంట్ అనేది సోషల్లీ మీడియేటెడ్ ప్రాసెస్ అని అంటున్నారు. సో నార్మల్గా వచ్చేసి ఇక్కడే ఆన్సర్ మీకు తెలిసిపోతుంది. వైగోట్స్కీ సోషలైజేషన్ అనేది ఎవరు చెప్పారంటే వైగోట్స్కీ, కాబట్టి సోషల్లీ అన్నారు కాబట్టి వైగోట్స్కీ ఇది కరెక్ట్. అండ్ ఇంకా మిగిలింది ఏంటంటే పియాజే గురించి కూడా కరెక్ట్ వచ్చేసింది. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కింద ఆప్షన్స్లో చూసుకుందాం మేము. ఇక్కడ చూడండి, చిల్డ్రన్ యాక్టివ్ ఇండిపెండెంట్ బీయింగ్స్ ఇది కరెక్ట్, కానీ వైగోట్స్కీకి వచ్చేసి ప్రైమర్లీ బై ద ఎన్విరాన్మెంట్ అన్నారు. సో ఎన్విరాన్మెంట్ కాదు, సోషియో అండ్ కల్చరల్ గురించి వైగోట్స్కీ డిస్కస్ చేశారు. సో ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ రాంగ్. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి చూడండి, లాంగ్వేజ్ ఇన్ ద కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. సో ఇంపార్టెన్స్ అనేది లాంగ్వేజ్ పియాజే ఇవ్వలేదండి, వైగోట్స్కీ ఇచ్చారు. వైగోట్స్కీ లాంగ్వేజ్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఆపోజిట్గా ఉంది కాబట్టి థర్డ్ వన్ రాంగ్. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్పీక్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఫర్ సెల్ఫ్ గైడెన్స్. ఫర్ వైగోట్స్కీ చిల్డ్రన్స్ టాక్ ఇండికేటివ్ ఆఫ్ ఈగోసెంట్రిజం. సో ఇండికేటివ్ ఆఫ్ ఈగోసెంట్రిజం అనేది కాదు, ప్రైవేట్ స్పీచ్, అంటే వాళ్ళు తమ లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇది కూడా కాదు. స్పీక్ టు దెమ్సెల్వ్స్ ఫర్ సెల్ఫ్ గైడెన్స్ అనేది వైగోట్స్కీ ప్రైవేట్ స్పీచ్ గురించి చెప్పారు. సో ఇది కూడా ఆపోజిట్గా ఉంది కాబట్టి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ అనేవి రాంగ్. ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ రైట్ ఏది అని అడిగారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ అండి, సోషల్లీ మీడియేటెడ్ వైగోట్స్కీ. అండ్ అలాగే మేక్ సెన్సెస్ ఆఫ్ దేర్ ఓన్ వరల్డ్ త్రూ ఇండిపెండెంట్ ఎఫర్ట్స్ అనేది పియాజే గురించి. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 9th question, Fatima reasons you should be honest because then when your parents would be proud of you. In which stage of Lawrence Kohlberg's theory of moral reasoning does Fatima come under? సో లారెన్స్ కోల్బర్గ్కి సంబంధించి మోరల్ డెవలప్మెంట్స్ అనేవి 3 స్టేజెస్గా ఉన్నాయి. అండ్ అలాగే ఒక్కొక్క స్టేజ్కి సంబంధించి 2 లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో టోటల్గా 6 లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి ఏ లెవెల్, సో ఇక్కడ స్టేజ్ గురించి అడిగారు. సో ఏ స్టేజ్కి సంబంధించింది ఈ క్వశ్చన్? యూ షుడ్ బి హానెస్ట్ బికాస్ దెన్ యువర్ పేరెంట్స్ వుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. సో పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏ స్టేజ్ ఉన్న పిల్లలు. సో చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్, 2 లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్, 3 గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్, 4 పనిష్మెంట్ ఒబీడియన్స్ ఓరియంటేషన్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ అని చెప్తూ ఉంటారు కదా. సో ఇలా హానెస్ట్గా ఉండాలి ఎప్పుడైతే పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారో వాళ్ళ గురించి. గుడ్ బాయ్ మరియు గుడ్ గర్ల్గా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క పేరెంట్స్ అనేవారు ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు.
So next 10th question. Which of the following will help in creating conducive learning environment in class? సో కండసివ్ లెర్నింగ్ అనేది ఎప్పుడు హెల్ప్ అవుతుంది? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆఫ్ పార్టిసిపేషన్ టు ఆల్ స్టూడెంట్స్. సెకండ్, మేకింగ్ ఎబిలిటీ బేస్డ్ రిజిడ్ గ్రూప్స్ ఇన్ క్లాస్. 3, focusing only on high achievers in class. 4, encouraging students to get high marks by any means. సో ఇందులో వచ్చేసి ఎలిమినేషన్ ప్రాసెస్ అండి. సో ఎలిమినేషన్ వర్డ్స్ గురించి మీకు ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఎలిమినేషన్ ప్రకారం మీరు సిడిపి ఈవీఎస్లో ఉన్న బిట్స్, సో పెడగాగికి సంబంధించి ఈవీఎస్, మ్యాథమెటిక్స్ అండ్ తెలుగు, ఇంగ్లీష్లో ఉన్న ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో ఈ నెగిటివ్ వర్డ్స్ అండ్ పాజిటివ్ వర్డ్స్ గురించి మీకు ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఆన్సర్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ స్టూడెంట్స్ అన్నారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వాలి. సో పాజిటివ్ అండి ఇది. సెకండ్ వన్, మేకింగ్ ఎబిలిటీ బేస్డ్ రిజిడ్ గ్రూప్స్. సో రిజిడ్ గ్రూప్స్గా అనేది ఫామ్ చేయాలి అన్నారు. సో గ్రూప్స్గా ఫామ్ చేయకూడదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హై అచీవర్స్ ఇన్ క్లాస్. సో ఓన్లీ బాగా చదివే వాళ్ళ మీదే ఫోకస్ చేయకుండా ప్రతి పిల్లవాడి మీద కూడా ఫోకస్తో ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పరచాలి. నెక్స్ట్, టు గెట్ హై మార్క్స్. సో హై మార్క్స్ గురించి అస్సలే డిస్కషన్ అనేది ఉండకూడదు. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేవి నెగిటివ్ వర్డ్స్ అండి. సో ఫస్ట్ వన్ పాజిటివ్ వర్డ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది మనకి హెల్ప్ చేస్తుందంటే ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆఫ్ పార్టిసిపేషన్ టు ఆల్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ 11th question. Which of the following is a primarily characteristics of progressive education? సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ గురించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సో ఆల్రెడీ ఇది రిపీట్ అయిన క్వశ్చనే. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫ్రీక్వెంట్ పేపర్ పెన్సిల్ బేస్డ్ టెస్ట్ టు అసెస్ లెర్నింగ్. ఆప్షన్ 2, emphasis on scoring highest in the examinations. Option 3, flexible curriculum and assessment in the classroom. Option 4, frequent use of extrinsic motivators. సో ఇందులో వచ్చేసి చూడండి, నెగిటివ్ మార్కింగ్ పేపర్ పెన్సిల్ ఇచ్చారు అండ్ అలాగే స్కోరింగ్ హైయెస్ట్ మార్క్స్ అన్నారు. సో హైయెస్ట్ స్కోర్ మార్క్స్ అనేవి ఉండకూడదు. అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ కరికులం. సో కరికులం అనేది పథక రచన అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అండ్ అలాగే అసెస్మెంట్ అనేది జరుగుతూ ఉండాలి క్లాస్ రూమ్లో. అండ్ ఫోర్త్ వన్, ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ ఎక్స్ట్రెన్సిక్. సో ఎక్స్ట్రెన్సిక్ మోటివేటర్స్ అనేవి ఉండకూడదు. సో ఇంట్రెన్సిక్ మోటివేటర్స్ అంటే వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకునే తత్వం ఉండాలి. ఎక్స్ట్రెన్సిక్ అంటే ఏదైనా బహుమతి ఇస్తేనే నేర్చుకుంటాము అనేది ఉండకూడదు. సో నెగిటివ్ మార్కింగ్స్ అనేవి వచ్చేసాయి. సో నెగిటివ్ వర్డ్స్ అనేవి వచ్చాయి కాబట్టి పాజిటివ్ అనేది మనకి థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 11th వన్కి. నెక్స్ట్ వచ్చేసి, అకార్డింగ్ టు హోవర్డ్ గార్డెనర్స్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్, ఇఫ్ ఎ చైల్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ ఏబుల్ టు రెస్పాండ్ అప్రోప్రియేట్లీ టు ద టెంపరమెంట్స్, ఇంటెన్షన్స్ అండ్ మూడ్స్ ఆఫ్ పీర్ గ్రూప్ షీ హ్యాస్. సో ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్. ఫస్ట్ వన్, బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్. ఆప్షన్ 2, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. ఆప్షన్ 3, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఆప్షన్ 4, మ్యూజికల్ ఇంటెలిజెన్స్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్సెస్ గురించి కూడా డిస్కషన్ అనేది చేద్దాం మేము. సో హోవర్డ్ గార్డనర్లో మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనేవి ఉన్నాయి. స్పేషియల్ అని, మ్యాథమెటికల్ అని, లాజికల్ అని. సో చాలా ఇంటెలిజెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. వైల్ టీచింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆక్యుపేషన్, Monica showed flashcards of both men and women in non-traditional roles. This strategy will help in. సో ఆక్యుపేషన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మెన్ మరియు ఉమెన్ యొక్క ఫ్లాష్ కార్డ్స్ అనేవి చూపించింది. సో ఇందులో ఆమె చేస్తున్న స్ట్రాటజీ ఏంటి? ఆప్షన్ 1, ప్రమోటింగ్ జెండర్ స్టీరియోటైప్స్. Option 2, promoting gender stereotype flexibility. Option 3, promoting gender hierarchy. Option 4, modeling gender typing. So option 2 is the right answer, promoting gender stereotype flexibility. So flexibility ga ee males occupation and women's occupation anedi difference చూపిస్తుంది. And next 14th question, which of the following is not a higher order thinking skill?
సో థింకింగ్ స్కిల్స్లో హయ్యర్ ఆర్డర్ కానిది ఏంటి? సో నాట్ అన్నారు కాబట్టి కానిది ఏది? ఆప్షన్ 1 ఎనాలైసిస్, ఆప్షన్ 2 ఎవల్యూషన్, ఆప్షన్ 3 క్రియేషన్, ఆప్షన్ 4 రీకాల్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రీకాల్ అనేది థింకింగ్ స్కిల్స్ కింద రాదు. సో హయ్యర్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఈ రీకాల్ అనేది లాస్ట్లో సో హయ్యర్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే రీకాల్ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రిటేరియన్ రిఫరెన్స్డ్ అసెస్మెంట్? సో అసెస్మెంట్కి సంబంధించి క్రిటేరియన్ రిఫరెన్స్డ్ అసెస్మెంట్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఏంటి? ఆప్షన్ 1 ఏ టెస్ట్ బేస్డ్ ఆన్ criterion of minimum level of learning. Option 2 a test with the percentile as evaluation criterion. Option 3 a test with z scores as evaluation criterion. Option 4 a test which gives students rank in a class. So negative word rank and z scores. And next percentile అంటే పర్సెంటేజ్ ప్రకారం. సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి వచ్చేసినాయి. సో నెగిటివ్ వర్డ్స్ అనేవి తీసేసాం కాబట్టి పాజిటివ్ వర్డ్ వచ్చేసి ఫస్ట్ వన్లో ఉంది. ఏ టెస్ట్ బేస్డ్ ఆన్ క్రిటేరియన్ ఆఫ్ మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్. సో లెర్నింగ్కి సంబంధించి ఎంతైతే నేర్చుకున్నారో అనేది తెలుసుకోవడానికి సో ఈ అసెస్మెంట్ అనేది జరపాలి. నెక్స్ట్ 16th, అకార్డింగ్ టు ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016, ద కరెక్ట్ వే టు రిఫర్ టు ఏ పర్సన్ హూ హ్యాస్ లిమిటేషన్స్ ఇన్ ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్. సో రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016లో జరిగిన దాంట్లో పర్సన్ హూ హ్యాస్ లిమిటేషన్స్ ఇన్ ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్. సో ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్లో లిమిటేషన్స్ ఉండే వాళ్ళని ఏమని అంటారు? ఆప్షన్ 1 మెంటలీ రిటార్డెడ్, ఆప్షన్ 2 పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ హ్యాండిక్యాప్, ఆప్షన్ 3 మెంటలీ హ్యాండిక్యాప్, ఆప్షన్ 4 పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ. సో ఈజీగా మీకు తెలిసవచ్చు, ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేయొచ్చు. ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్ అనేది ఎలాంటి వాళ్ళు ఉంటుంది? సో ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ కంపేర్ చేసుకుని మీకు ఈజీగా ఆన్సర్ అనేది రావచ్చు. సో ప్రతిసారి ఇలా ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అవ్వండి, చూసుకొని చదువుకొని కరెక్ట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ 17th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ అన్నారు. సో డస్ నాట్ క్యారెక్టరైజ్ ఇంక్లూషన్. Option 1 welcoming and celebrating diversity. Option 2 enabling children's self-esteem and confidence to learn. Option 3 removing physical, social and attitudinal barriers. Option 4 having separate school for children with hearing impairment. So does not characterize of inclusion or inclusive education ante fourth option is the right answer. Having separate school for children with hearing impairment anedi wrong. So option 4 does not belongs to inclusion. Next, Rajan appears to be lost in his world as he avoids eye contact with others and plays alone with a feather throughout the day. Rajan's behavior is indicating towards which of the following disorder? సో రాజన్ అనే ఒక పిల్లవాడు ఎవరితో ఎక్కువగా కలవడు అండ్ అలాగే సింగిల్గా ఆడుకుంటూ ఉంటాడు. సో అలాంటి వాళ్ళకు ఉండే డిసార్డర్ ఏంటి? ఆప్షన్ 1 మస్కులర్ డిస్ట్రోఫీ, ఆప్షన్ 2 autism spectrum disorder, option 3 dyscalculia, option 4 dysphoria. So option 2 is the right answer. Autism spectrum disorder. సో ఈ అబ్బాయికి ఉన్న డిసీజ్ ఏంటంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్. 19th question, difficult in making omissions, reversals and substitution while reading text in an indication of. సో రీడింగ్ టెక్స్ట్ అన్నారు. సో రీడింగ్కి సంబంధించి ఏ డిసార్డర్ ఉన్నట్టు? ఆప్షన్ 1 డిసోనియా, ఆప్షన్ 2 డిస్లెక్సియా, ఆప్షన్ 3 డిస్కాల్కులియా, ఆప్షన్ 4 డిస్ఫోరియా. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. డిస్లెక్సియా అనేది రీడింగ్కి సంబంధించింది అండ్ డిస్కాల్కులియా అంటే మ్యాథమెటిక్స్ చేయడానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ డిస్గ్రాఫియా అనేది ఉంటుంది. సో డిస్గ్రాఫియా అంటే రైటింగ్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్, ద అబిలిటీ టు థింక్ అబౌట్ సంథింగ్ ఇన్ నోవెల్ అండ్ అన్యూజువల్ వేస్ అండ్ కమింగ్ అప్ విత్ యూనిక్ సొల్యూషన్స్ టు ఏ ప్రాబ్లమ్ ఈస్ కాల్డ్. సో
యూనిక్ సొల్యూషన్స్ అంటే డిఫరెంట్ సొల్యూషన్స్ అనేవి ఒకే ప్రాబ్లమ్కి థింక్ చేసి రాసుకురాచే ఎబిలిటీని ఏమంటారు? ఆప్షన్ 1 ఇంపల్సివిటీ, ఆప్షన్ 2 రివర్సిబిలిటీ, ఆప్షన్ 3 హైపర్ యాక్టివిటీ, ఆప్షన్ 4 క్రియేటివిటీ. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, క్రియేటివిటీ. సో క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ ఆన్సర్కి డిఫరెంట్ టైప్స్గా ప్రాసెస్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ అలాగే సో ఏదైనా చెప్పినా వాళ్ళు స్టోరీగా మార్చుకునే థింకింగ్ పవర్ అనేది ఉంటుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్, a teacher uses a text and some pictures of fruits and vegetables to facilitate discussions with her students. The students link these details with previous knowledge and learn the concepts of nutrition. This approach is based on previous knowledge to compare చేసే present knowledge ని ఏమని అంటారు? ఆప్షన్ 1 క్లాసికల్ కండిషనింగ్ ఆఫ్ లెర్నింగ్, ఆప్షన్ 2 థియరీ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్, ఆప్షన్ 3 ఆపరెంట్ కండిషనింగ్ ఆఫ్ లెర్నింగ్, ఆప్షన్ 4 కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో దీనికి వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ని కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నారు ప్రీవియస్ నాలెడ్జ్తో కంపేర్ చేసుకొని. సో నెక్స్ట్, శ్రీజ స్ట్రాంగ్లీ బిలీవ్స్ దట్ షీ ఫెయిల్ ఇన్ ద అప్కమింగ్ మ్యాథ్స్ టెస్ట్ just like the previous time and has stopped exerting effort in the subject. Also, her teacher holds low expectation of her. Srija seems to be. సో ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయిన అమ్మాయి ఇంకోసారి కూడా ఫెయిల్ అవుతుందని అనుకొని ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపట్లేదు. సో టీచర్ కూడా ఆ అమ్మాయి మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏం పెట్టుకోలేదు. సో అలాంటప్పుడు ఆ అమ్మాయి దేనివల్ల ఇలా చేస్తుంది? ఆప్షన్ 1 లేజీ అండ్ సమ్వన్ హూ మేక్స్ ఎక్స్క్యూజెస్, ఆప్షన్ 2 ఎక్స్పీరియన్సింగ్ లెర్న్డ్ హెల్ప్లెస్, ఆప్షన్ 3 ప్రోన్ టు ఎస్కేపిజం, ఆప్షన్ 4 ఏ రేషనల్ డెసిషన్ మేకర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఎక్స్పీరియన్సింగ్ లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. సో టీచర్ కూడా ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టకుండా అండ్ అలా ఉంది కాబట్టి హెల్ప్లెస్ అయిపోయింది ఆ అమ్మాయి. సో టీచర్ అనేవారు ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది బాగా చేసి ఆ అమ్మాయికి ఎక్కువగా మ్యాథ్స్లో మంచిగా మార్క్స్ అనేది వచ్చేటట్లు ఎంకరేజ్ చేస్తే కనుక అమ్మాయి మంచిగా చదివి మార్క్స్ అనేవి మ్యాథ్స్లో ఫెయిల్ అవ్వకుండా పాస్ అవుతూ వచ్చేది. సో ఇక్కడ హెల్ప్లెస్నెస్ అనేది రైట్ ఆన్సర్. In Abir's class, children participate in a wide range of challenging activities along with teacher and peers to jointly construct knowledge. This type of classroom will be called. So teacher తో పాటు స్టూడెంట్స్ కూడా కలిసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారంట. సో అలాంటి క్లాస్ రూమ్ని ఏమని అంటారు? ఆప్షన్ 1 సోషల్ కన్స్ట్రక్టివిస్ట్, ఆప్షన్ 2 ఇండివిజువల్ కన్స్ట్రక్టివిస్ట్, ఆప్షన్ 3 ట్రెడిషనల్ క్లాస్ రూమ్, ఆప్షన్ 4 మల్టీలింగువల్ క్లాస్ రూమ్. సో దీనికి వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, సోషల్ కన్స్ట్రక్టివిస్ట్. సో సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటే అందరూ కలిసి పార్టిసిపేట్ అవుతున్నారు కాబట్టి ఇది సోషల్ కన్స్ట్రక్టివిస్ట్. సో మీరు ఇందులో వచ్చేసి ఎలిమినేషన్ ప్రాసెస్ చూసుకున్న ఇండివిజువల్ అంటారు. సో ఇండివిజువల్ అంటే ఎవరికి వాళ్ళు చేసుకునేది, అండ్ ట్రెడిషనల్ అంటే అది, అండ్ మల్టీలింగువల్ కూడా రాంగ్. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు కలిసి ఉండే క్లాస్ రూమ్ని మల్టీలింగువల్ క్లాస్ రూమ్ అంటారు. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, సోషల్ కన్స్ట్రక్టివిస్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెడగాగికల్ స్ట్రాటజీస్ డస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రపోజ్? NEP 2020. సో NEP 2020 చేసిన ప్రపోజల్స్ ఏంటి? ఆప్షన్ 1 ఇంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, ఆప్షన్ 2 స్టోరీ టెల్లింగ్ బేస్డ్ పెడగాగి, ఆప్షన్ 3 డ్రిల్ అండ్ ప్రాక్టీస్, ఆప్షన్ 4 డిస్కషన్ బేస్డ్ క్లాస్ రూమ్. సో చూడండి, ఇక్కడ డ్రిల్ అండ్ ప్రాక్టీస్ అనేది NEP 2020కి సంబంధించి లేదు. సో కాబట్టి థర్డ్ అనేది లేదు, ఫస్ట్, సెకండ్, ఫోర్త్ అనేవి కరెక్ట్ ఆన్సర్స్. సో ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, స్టోరీ టెల్లింగ్ బేస్డ్ పెడగాగి అండ్ డిస్కషన్ బేస్డ్ క్లాస్ రూమ్స్ అనేవి ఉండాలి. NEPకి సంబంధించిన ప్రపోజల్స్లో ఈ 3 అనేవి ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1 2 3 అన్నారు. సో 3 లేదు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1 2 4. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 1 2 4 అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ 25th క్వశ్చన్, referring to similar problems to arrive at the solution for given problem is referred as. ఇచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ని రిఫర్ చేయడానికి సిమిలర్గా ఉండే ప్రాబ్లమ్స్ని చూసుకుంటుంటారు కదా, సో అలాంటి వాటిని ఏమంటారు? ఆప్షన్ 1 ఎనాలజీ, ఆప్షన్ 2 హైపోథెసిస్ టెస్టింగ్, ఆప్షన్ 3 నిమోనిక్స్, ఆప్షన్ 4 మీన్స్ అండ్ అనాలిసిస్. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్, ఎనాలజీ అని అంటారు. అండ్ నెక్స్ట్
Concept maps help in facilitating understanding of concepts by option 1 synthesizing and organizing information, option 2 removing sub-concepts, option 3 by disconnecting information from social context, option 4 putting over emphasis on recall. సో 26కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సింథసైజింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ కోసం ఈ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాప్స్ అనేవి యూస్ చేస్తారు. సో నెక్స్ట్ 27th ఎర్రర్స్ మేడ్ బై చిల్డ్రన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్. సో పిల్లలు అనేవారు నేర్చుకునేటప్పుడు ఎర్రర్స్ అనేవి తప్పులు అనేవి చేస్తుంటారు. ఎందువలన? ఆప్షన్ 1 ద నీడ్ ఫర్ మోర్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్, ఆప్షన్ 2 పర్మనెంట్ కాగ్నిటివ్ ఇనబిలిటీస్ టు లెర్న్, ఆప్షన్ 3 qualitative difference in children's thinking as compared to adults, option 4 genetic influences on cognitive development of children. So 27th కి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఇన్ చిల్డ్రన్స్ థింకింగ్ యాజ్ కంపేర్ టు అడల్ట్స్. సో అడల్ట్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ యొక్క థింకింగ్ పవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు తప్పులు అనేవి చేస్తూ ఉంటారు. సో ఆప్షన్ థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక నెగిటివ్ వర్డ్ వచ్చేసి చూడండి, ఫస్ట్ వన్లో డ్రిల్ అండ్ ప్రాక్టీస్ ఇచ్చారు అండ్ ఇనబిలిటీస్ అని ఇచ్చారు అండ్ నెక్స్ట్ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఈ 3 ఆప్షన్స్లో నెగిటివ్ వర్డ్స్ అనేవి వచ్చేసి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్, పాజిటివ్ వర్డ్లో ఉంది. అండ్ నెక్స్ట్ 28th ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ టీచర్ టు హ్యావ్ ద ఎబిలిటీ టు పుట్ హర్ సెల్ఫ్ ఇన్ స్టూడెంట్స్ ప్లేస్ అండ్ ఫీల్ వాట్ దే ఫీల్. దిస్ ఎబిలిటీ ఇస్ కాల్డ్. సో టీచర్ కూడా ఒక స్టూడెంట్ లాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి అలా చేసే ఎబిలిటీని ఏమంటారు? ఆప్షన్ 1 సింపతి, ఆప్షన్ 2 ఎంపతి, ఆప్షన్ 3 ఎపతి, ఆప్షన్ 4 గిల్ట్. సో 28th ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఎంపతి అని అంటారు. అండ్ నెక్స్ట్ 29th ఇన్ ఎ సిచ్యువేషన్ వెన్ అవుట్కమ్ ఈజ్ uncertain but focus is on failure, a child is likely to experience. సో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫెయిల్యూర్ మీద ఫోకస్ చేస్తుంది అండ్ అలాంటప్పుడు చిల్డ్రన్ ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఏది? ఆప్షన్ 1 బోర్డమ్, ఆప్షన్ 2 యాంగ్జైటీ, ఆప్షన్ 3 యాంగర్, ఆప్షన్ 4 షేమ్. సో 29th ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 యాంగ్జైటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీ విల్ నాట్ ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి సంబంధించింది కరెక్ట్ కానిది ఏంటి? ఆప్షన్ 1 యూజింగ్ మల్టిపుల్ మీన్స్ టు రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్, ఆప్షన్ 2 గివింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ టు ఎక్స్ప్రెస్ ద ఒపీనియన్స్, ఆప్షన్ 3 అప్లయింగ్ మల్టిపుల్ ways to assess the learning, option 4 using multiple ways to label the children. So option 4 is the right answer, using multiple ways to label the children. So different types ga teaching learning process ante use chese TLMS అనేవి multiple ways గా యూస్ చేసి పిల్లలకి క్లాసెస్ అనేవి చెప్పాలి. సో యూజింగ్ మల్టిపుల్ వేస్ టు లేబుల్ ద చిల్డ్రన్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 30 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ అనేది కంప్లీట్ చేద్దాం సిడిపికి సంబంధించి. సో అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.